రైట్ అండి, మాట్లాడదాం. రైట్, లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది, స్పందించడం. అంటే అయోధ్యకి లడ్డూలు పంపిన విషయం కావచ్చు, అదేవిధంగా దేవుడి వ్యవహారం ఇది, దీన్ని రాజకీయ పరంగా తీసుకెళ్లాలనే ఉద్దేశం మాకు లేదు, అందుకే మేము చాలా నిష్ఠతో చాలా స్ట్రిక్ట్గా ఈ విషయంలో ఉన్నాం మేము అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. కాకపోతే వైవి సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలు కూడా మనం విన్నాం, ప్రమాణం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, నేను ఎలాంటి తప్పు చేయలేదని వారు అంటున్నారు. కాకపోతే ఇదంతా కూడా అప్పటి గతంలో ఉన్నటువంటి టీటీ చైర్మన్ తెలిసే అంతా జరిగింది, కల్తీ వ్యవహారం అనేది బయటకు వస్తున్నటువంటి మరికొంత ఆరోపణ. దానికి మీరేమంటారు ఓవరాల్గా? ముందుగా ప్రైమ్ వీక్షకులకి, మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. సార్, నేను పవన్ కళ్యాణ్ గారు మాట ఎప్పుడు మాట్లాడినా కానీ సూటిగా ఆయన మాట్లాడేది నిక్కర్స్గా మాట్లాడుతూ ఉంటారు. నా వాయిస్ క్లారిటీగా ఉందండి? ఎస్ క్లియర్, చెప్పండి. కానీ దీన్ని ఏదో తొంగలో తొక్కుదామనో, లేదంటే మూర్ఖంగా, లేదంటే మొండిగా దీన్ని వాదోపవాదాలు దీన్ని ఏదో అటకెక్కిచ్చేద్దాం అని చెప్పేసి వైసీపీ హయాంలో జరిగింది వీళ్ళు సమర్థించుకోకుండా, శ్రీవారికి కూడా క్షమాపణలు చెప్పకుండా వీళ్ళు చేసిన దుశ్చర్యలు ఏదైతే ఉన్నాయో ఇవాళ సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. లక్ష్మీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడారు, వీళ్ళకి దేవుడితోనే ప్రాబ్లం, అందుకే 2 కొండలు 7 కొండలు అనేటువంటి ఆ ఇష్యూని కూడా రేజ్ చేస్తూ కూడా ఆయన స్టార్ట్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దేవుడితోనే ప్రాబ్లం అనుకుంటా. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటా ఉండంటే అది అందరికీ తెలిసిందే సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన హిందువుల మీద దాడులు, హిందూ గుళ్ళ మీద దాడులు, లేదంటే హిందువుల పట్ల ఆయన చూపించిన అతిథి ప్రేమలు ఏంటనేది తెలియకుండా లేవు. ఎందుకంటే గుడికి రాకుండా ఇంటి దగ్గర సెటిల్ వేయించుకోవడం, ఆయన ఇంటి తాడేపల్లి దగ్గరే కృష్ణానది తీరాన మత మార్పులు జరుగుతూ ఉంటే తెలిసి కూడా తెలియనట్టుగా ఊరుకోవడం, దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 200 గుళ్ళ మీద దాడులు జరిగినాయండి. అంతర్వేది గుడి తీసుకోండి, రథం తగల పెట్టడం, కనకదుర్గ గుడిలో సింహాలు దొంగతనం జరగడం కానీ, లేదంటే పిఠాపురంలో అశుద్ధం పూసి దేవతా విగ్రహాలు అపవిత్రం చేయడం కానీ, ఇలాగా మన కొడాల నాని గారు ఒక మాట మాట్లాడారండి. ఆ టైంలో ఒక ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగితే, చెయ్యే కదా ఇరిగింది, దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అన్నారు. మరి ఆ టైంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇవాళ రోజున దీన్ని చాలా సున్నితంగా తీసుకుంటున్న పరిస్థితి అండి. అందుకనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దీని గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు. కానీ ఈ పరిణామాలు చూస్తూ ఉండంటే, ఈ మధ్యకాలంలో ఈ పరిణామాలు చూస్తూ ఉంటే 600 పేజీల్లో ఇప్పటి వరకు సిట్ రిలీజ్ చేసింది 226 పేజీలు. ఈ 226 పేజీల్లో ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ప్రకారంగా కానీ, ఎన్డీఆర్ఐ చూపించిన నివేదిక ప్రకారంగా కానీ ఇక్కడ మేము జంతువుల కొవ్వు ఉన్నదని మేము చెప్పలేం, ఎందుకంటే మాకున్న ఎక్విప్మెంట్ ప్రకారంగా. కానీ కల్తీ జరిగిందైతే జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక చుక్క పాలు కానీ, ఒక చుక్క వెన్న కానీ లేకుండా తయారు చేసిన సింథటిక్ నెయ్యి అని చెప్పారు సార్. అంటే ఇక్కడ ప్రధానంగా దీన్ని మనం ఎందుకైతే దీన్ని పాయింట్అవుట్ చేయాలంటే, వీళ్ళు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో బోలే బాబా, ఏఆర్ డైరీ, వైష్ణవి ఇట్లాంటివన్నీ చైన్ లింక్ ఉన్న ఈ కంపెనీస్ లో ఒక గోవు కానీ, ఒక డైరీ ఫామ్ కు సంబంధించింది కానీ ఎక్కడా వీళ్ళు ఆవులను పెంచుతున్నట్టు సిట్టు విచారణలో ఎక్కడా కూడా తేలలేదు. దానికి వాళ్ళ రోజున అరెస్ట్ అయిన ఆ కంపెనీ ఓనర్లు విపుల్ జైన్ వీళ్ళందరూ సాక్ష్యం చెప్పారు సార్. సో దీన్ని పబ్లిక్ అయిపోయింది, ఇక్కడ రసాయనాలు వాడి కల్తీ నెయ్యి తయారు చేశారనేది ఇక్కడ అర్థమైపోయింది. కానీ సిట్టు విచారణలో ఏంటంటే ఈ కేసుని చాలా సున్నితంగా తీసుకొని హిందువుల మనోభావాలు తింటాయో, ఎందుకంటే చాలా మంది కూడా ఏంటంటే నాన్ వెజ్ తినరు సార్. ఇక్కడ జంతువుల కొవ్వు కలిసిందని ఎప్పుడైతే తెలిసిందో దీన్ని చాలా సున్నితంగా తీసుకున్నారు. అయోధ్య లాంటి గుడికే 1 లడ్డూలు వెళ్ళినాయి అంటే ఎంత అపవిత్రమైందని చెప్పేసి మనం తెలుసుకోవాలి. దాన్ని వాళ్ళ రోజున వీళ్ళు సమర్థించుకోకుండా, మేము తప్పు చేశామని ఒప్పుకోకుండా, పవన్ కళ్యాణ్ గారు సనాతనవాది, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడు, అపాలజీ ఆఫ్ సనాతని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం,
వాళ్ళ అధికార ప్రతినిధులైనటువంటి వెంకటరెడ్డి లాంటోడు నువ్వు గుడి మెట్లు గడిగావు కదా, వచ్చి గుడి బాత్రూమ్లు గడివని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం ఎట్లాగా సిగ్గు చేయడు సార్. ఇవన్నీ ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి వీళ్ళు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అని మేము మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒకటి నడుస్తుంది. ఇక్కడ పాలిటిక్స్ అని చెప్పేసి ఒకటి మాట మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా. ఇక్కడ మేము ఎక్కడా కూడా టీటీడీ విషయంలో మేము ఎక్కడా కూడా రాజకీయాలు చేయడానికి మేము ముందుగా లేము. ఈ విషయం అయితే ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి కూడా జంతువుల కొవ్వు కలవలేదని మాట్లాడుతున్నారు, కానీ నెయ్యి కల్తీ జరిగింది, నెయ్యే లేని కల్తీ జరిగిందని చెప్పేసి వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇవాళ సాక్ష్యాధారాలు, ఎందుకంటే సిట్టు వదిలేన ఇవాళ రోజున 226 పేజీల్లో 56వ పేజీ కానీ 57వ పేజీ కానీ 219వ పేజీ కానీ ఇట్లాంటి పేజీలు ఒకసారి చెక్ చేసుకుంటే సార్ నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను, చాలా సిగ్గేస్తుంది. టాయిలెట్ క్లీన్ చేయడానికి లప్సా అనేది ఒకటి ఉంటుంది సార్. మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. లప్సా అని ఆ కెమికల్ కూడా కలిపారు సార్ ఈ సన్నాసులు. ఆ కెమికల్ కూడా చూశారు సార్ ఈ సన్నాసులు. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు విచారణకి సుప్రీంకోర్టు ఒక టీంని ఏర్పాటు చేస్తున్నప్పుడు సిట్టు లేదు బిట్టు లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏమన్నారు, మేము మా హయాంలో నెయ్యి కల్తీ జరగడానికి వీలు లేదు, మేము కొండపైకి నెయ్యి ట్యాంకర్ వస్తే 3 సార్లు చెక్ చేస్తా ఉన్నారు. సార్ 5 సంవత్సరాల్లో నెయ్యి కల్తీ జరిగినట్టు ఒక ట్యాంకర్ కూడా పట్టుకోలేకపోయారా? చేతకం ధనం ఏమిటి? రైట్ లక్ష్మీకాంత్ గారు రైట్ ఒక మాట కల్తీ జరిగిందని చెప్పేసి వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారా? ఇవాళ రోజున మాది తప్పు జరిగింది అని అంటే ఇవాళ రోజున వీళ్ళు మూర్ఖంగా దాడుకు దిగుతున్నారు, రాజకీయం చేస్తున్నారు, ఇవాళ రోజున వ్యక్తిగత జీవితాలకు వస్తున్నారు. ఇది అంతవరకు న్యాయం? ఇది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితో ఆడుతున్న ఆటలు. అది వాస్తవం, ఆయనతో ఆటలు కాదు. హిందూతనం మీద మీరు ఇవాళ రోజున జోబులు దండుకొని జోబులు నింపుకున్న పరిస్థితి. మీరు పరగామణి కేసు తీసుకోండి, ఇవాళ రోజున కత్తి లడ్డు విషయంలో తీసుకోండి. గోపురానికి తాపడం వేయడానికి 100 కిలోల బంగారం ఇస్తే కూడా దాంట్లో 50 కిలోల బంగారం తినేసిన నికృష్టులు సార్ వాళ్ళు చేయలేదంటే ఎవరు నమ్ముతారు సార్? రాజకీయాలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మేము ఈ విషయాన్ని చాలా పారదర్శకంగా చాలా సున్నితంగా తీసుకుంటున్నాము. ఇవాళ రోజున ఈ కేసు విషయంలో కూడా చాలా సున్నితంగా వెళ్తుంది. దీన్ని అడ్డుకట్ట ఇయ్యాలని చూస్తే మాత్రం ప్రభుత్వం ఎంటర్ అవుద్ది, అప్పుడు రాజకీయం అవుద్ది. ఇప్పుడు వరకైతే మేము రాజకీయం చేయదలుచుకోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్ లక్ష్మీకాంత్ గారు మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు రైట్ బిఫోర్ దట్ మనకి బీజేపీ నుండి